గిరిజన పోరాట యోధుడు కొమురం నినాదాలు జైల్ జంగల్ జమీన్లో జిల్లాలోని ప్రజలకు నీరు దక్కకుండా పోతుందని డివైఎఫ్ఐ కొమురం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ అన్నారు. 2007లో 10 టీఎంసీల సామర్థ్యంతో 45,500 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కొమురం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఆ స్థాయిలో రైతులకు నీరు అందించడం లేదు అని తెలిపారు. ప్రస్తుతం ఆనకట్ట కుంగిపోవడంతో 10 టీఎంసీల సామర్థ్యం ఉన్న దాన్ని దాదాపు 4 టీఎంసీలకు తగ్గించారన్నారు. తద్వారా మిషన్ భగీరథ త్రాగునీటిని కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందని, అది జరిగితే ప్రజలు తాగునీటి కోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, అసెంబ్లీలో మాట్లాడకపోవడం ద్వారా జిల్లా అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీదో అర్థమవుతుందని విమర్శించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కొమురం ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. ఏంటన్నప్పుడు వర్షాకాలం వస్తే చాలు ప్రాజెక్టు మొత్తం కూడా కుంగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2007లో ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. సుమారుగా 45,500 ఎకరాలకి సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి సుమారు 10 టీఎంసీలు ఉండవలసిన ప్రాజెక్ట్ని ఈరోజు ప్రాజెక్టు కుంగిపోయే పరిస్థితులు ఉండడంతో